హలో, నేను మీ సిఎస్ రావు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అని అంటే ఎగిరి గంతేసేటువంటి రోజులు పోయాయి. ఒకవేళ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పటికీ కూడా ఏ కంపెనీలో వచ్చింది, ఎంత ప్యాకేజ్ అని అడుగుతున్నారు. పేరు మోసినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు టెక్ మహేంద్ర కానీ, ఐబిఎం కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అలాగే యాక్సెంచర్ కానీ, క్యాప్జెమినీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఇవి ఏవి కూడా ఇప్పుడు ఫ్రెషర్స్కి ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెట్టేటువంటి వాళ్ళకి సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు మ్యాక్సిమం ఉంటుంది ప్యాకేజ్. అంటే నెలకి 15,000 నుంచి 20,000 నుంచి 20,000 నుంచి 30 నుంచి 35,000 వరకు ఉంటుంది హైయెస్ట్. ఆల్మోస్ట్ 90% అదే ఉంది. ఇంకా 10% ఎక్స్ట్రాడినరీ పీపుల్కి ప్యాకేజ్ ఉంటే ఉంటుంది. కానీ 90% ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఇదే ప్యాకేజీ ఉంది. అందుకే ఈ మధ్య కెరీర్ 360 అని ఒక సర్వే సంస్థ సర్వే చేసింది. ఈ ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి జీతాలు ఎలా ఉన్నాయి, అలాగే విడిగా క్యాబ్ డ్రైవర్లకి వేతనాలు ఎలా ఉన్నాయి, కార్పెంటర్లకు ఎలా ఉన్నాయి, ఎలక్ట్రీషియన్స్కి ఎలా ఉన్నాయి, ఇలా అంచనా వేసింది. అంచనా వేసినప్పుడు ఆ సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే కార్పెంటర్లకి, క్యాబ్ డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకన్నా కూడా ఎక్కువ అమౌంట్ సంపాదిస్తున్నారు. నెలకు వచ్చేసి 150 గంటకు వచ్చేసి 150 రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తుంటే 240 రూపాయలు ఎలక్ట్రీషియన్ కానీ లేదా కార్పెంటర్ కానీ సంపాదిస్తున్నాడు అనేటువంటి లెక్కను కెరీర్ 360 అనేటువంటి కంపెనీ తీసింది. అంటే దీన్ని బట్టి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో, సేవా రంగంలో వాటి ప్యాకేజ్ తక్కువగా ఉంటుంది. కనీస అవసరాలు తీర్చుకునేదానికి సరిపడా జీతం ఉంటలేదని చెప్పి ఆ సర్వే సంస్థ చెప్పింది. హైదరాబాద్ లాంటి సిటీ లేదా బెంగళూరు లాంటి సిటీ, ముంబై లాంటి సిటీస్లో ఈ శాలరీ తోటి బతకాలి అని అంటే అర్ధాకలతోటి బతకాలి. ఎందుకనంటే సింగిల్ బెడ్రూమ్ 15,000 తక్కువ హైదరాబాద్లో లేదు, బెంగళూరులో 25,000 తక్కువ లేదు, ముంబైలో 30,000 తక్కువ లేదు. ప్లస్ అడ్వాన్స్ హైదరాబాద్లో కనీసం 2 నెలలు అడ్వాన్స్, బెంగళూరులో కనీసం 4 నెలలు అడ్వాన్స్, ముంబైలో కనీసం 6 నెలలు అడ్వాన్స్. ఇదంతా కట్టి అక్కడ చేరి వాళ్ళకి మంత్లీ అమౌంట్ 15,000 రూపాయలు మినిమం వేసుకుంటే హైదరాబాద్లో వచ్చేటువంటి శాలరీ 25,000. అంటే 10,000 రూపాయలు మిగులుతుంది. ఆ 10,000లో ట్రావెల్ ఖర్చులు కనీసం 5,000 పోతాయి. ఇంకా మిగిలేదు 5,000. ఈ 5,000లో అతను తిండి తినాలా, బట్టలు వేసుకోవాలా, సినిమాకు పోవాలా, ఏం చేయాలి? ఇది ప్రస్తుతం ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అసలైనటువంటి జీవితం. పోనీ జీతం తక్కువైనా పని ఏమైనా తక్కువగా ఉంటుందా అని అంటే పని ఎక్కువగా ఉంటుంది, పని గంటలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని కంపెనీలు అయితే అసలు రేత్రింబగుళ్ళు వర్క్ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అయితే డైరెక్ట్గా కనీసం 13 గంటలు పనిచేయాలి అని చెప్తున్నారు ఆయన. లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది, కనీసం 10 గంటలు పనిచేయాలని. సో 9 గంటల నుంచి 10 గంటలు పనిచేయాలి. యాక్చువల్గా 8 గంటలు అనేది రోజుకి ఒక లెక్క కార్మిక చట్టం ప్రకారం. దాన్ని సవరించి 10 గంటలు చేసేసారు. ట్రావెల్ ఖర్చుకి, ట్రావెల్ చేయడానికే ట్రాఫిక్లో కనీసం 1 గంట నుంచి 2 గంటలు పడుతుంది. అంటే 10 గంటలు ఆఫీస్లో పనిచేసి 2 గంటలు పోవడానికి, 2 గంటలు రావడానికి 4 అవర్స్, 14 గంటలు పోయింది. 14 గంటలు పోతే నిద్రపోవడానికి ఒక 7 గంటలు వేసుకోండి, అప్పుడు 21 గంట. ఇంకా మిగిలింది 3 గంటలు. ఈ 3 గంటల్లో ఏం చేయాలి? ఇతను దైనందిన కార్యక్రమాలు తీర్చుకోవడానికి సరిపోతుంది. అంటే టైము సరిపోవట్లేదు,
శాలరీ సరిపోవట్లేదు, ఫలితంగా స్ట్రెస్కి గురయ్యి ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉన్నారు యువత. ఇది కెరీర్ 360 తాజా సర్వేలో తేల్చినటువంటి రిజల్ట్. మరి దీని నుంచి బయటపడచ్చా అంటే, బయటపడాలంటే ఏ కార్పెంటరో ఏ ఎలక్ట్రీషియనో పని చేసుకుంటే, ఏ క్యాబ్ డ్రైవరో పని చేసుకుంటే నీకు పై వాళ్ళ ఒత్తిడి ఉండదు. మీరు ఎంత పని చేస్తారో అంత పని వరకే మీకు వేతనం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా క్యాబ్ డ్రైవర్ బెటరు, ఆటో డ్రైవర్ బెటరు, ఎలక్ట్రీషియన్ బెటరు, కార్పెంటర్ బెటరు అని చెప్పి సర్వే చెప్తుంది. వాళ్ళకు వచ్చే వేతనం దగ్గర నుంచి, వాళ్ళు చేస్తున్నటువంటి పని గంటల దగ్గర నుంచి, వాళ్ళు పడేటువంటి శ్రమ దగ్గర నుంచి అన్నీ లెక్కేసి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే వీళ్ళు చాలా బెటర్ అని చెప్పేసి సర్వే చెప్తోంది. దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా మీకు చదివి వినిపిస్తాను. కెరీర్ 360 అనేటువంటిది ఎంట్రీ లెవెల్ వాళ్ళ పరిస్థితి చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. ద ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజిటల్ ఎకానమీ కెరియర్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఆఫెన్ సీన్ ఏ ప్రెస్టీజియస్, సెక్యూర్ అండ్ ఫైనాన్షియల్ రివార్డింగ్. బట్ ఏ రీసెంట్ Reddit post by a Bangalore-based software engineer has ignited a heated debate about salaries in the tech industry after he revealed a casual conversation with a cab driver that left him questioning the earning of entry-level engineers. The post has drawn attention not only to the salary disparity but also to the larger issue of oversupply in India's engineering job market. ఇది వాళ్ళు చెప్తుంది. క్యాబ్ డ్రైవర్ salary raises eyebrows. In his post titled "When the Cab Driver's Salary Shocks the Engineering View," the techie narrated how a routine cab ride turned into a moment of reckoning during their conversation. The cab driver shared that he previously worked with Amazon as a company assigned driver before the pandemic, although he eventually quit due to the rigid grooming standards, which includes daily cleaning, shaven appearances, polished shoes, and ironed shirts. He claimed to have earned between 50 to 60 a month, working just 2 trips a day with Sundays off. The Reddit user contrasted this with the typical income of entry-level engineers, suggesting that many well-placed freshers in the IT sector don't earn even half that amount. అంటే ఇంతకన్నా హాఫ్లో కూడా లేదంట. 50 to 60,000 అంటే హాఫ్ 25 to 30 ఉంది వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంట్రీ లెవెల్. He ended his post urging fellow engineers to evaluate their worth in the current market. The first quickly gained traction, promoting mixed reactions from users. Some questioned the accuracy of the cab driver's earnings, citing similarly claims from gym trainers and other professionals that may be exaggerated. On user point out how people often inflate income figures to appear more successful than they are. However, the original poster clarified that while some of these stories may be overstated, not all false. సో దీని మీద డిస్కస్ జరుగుతుంది. ఒక ఫ్రెష్ ఇంజనీర్ పోస్ట్ చేసిన దానికి ఓవర్ సప్లై ఇంజనీర్స్ ఏ గ్రోయింగ్ కన్సర్న్. ఐ మీన్ నౌ one user brought up a more structural issue, the oversupply of engineers in the job market. They argued that the abundance of the engineers graduates has led a depreciation in their market value, so which naturally impacts starting salaries. The original poster agreed, acknowledging that despite the skills many engineering bring to the table, the sheer volume of the job seekers has created intense competition and suppressed wages. సో ఇది యాక్చువల్ సిచ్యువేషను. దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. కెరీర్ 360 ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూస్తే కనుక
ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ సర్వే చెప్తూ ఉంది. సో ఈ సర్వేని బట్టి చూస్తే ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినప్పటికీ మీరు సంతోషించి గంతు వేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినప్పటికీ కూడా. కాబట్టి ఆల్టర్నేటివ్ కెరీర్ని ఎంచుకోవటం బెటరు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కెరీర్ 360 సర్వేలో తేలినటువంటిది. మరి దీని మీద మీరేమంటారు అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.